హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పాపకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే పాప సేమియా ఉప్మా అడిగింది. అందుకని చెప్పేసేసి తను లెగిసేలోపైతే సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. తాలింపు వేసేసుకొని అవి వేగాక ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ కూడా వేసేసుకున్నానండి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ అయితే వేస్తాను. ఆ విధంగా వేయటం వల్ల సేమియా అయితే పొడి పొడిగా ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటది. నేను సేమియానైతే ముందుగానే రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసాను. ఈ విధంగా వాటర్ బాయిల్ అయ్యాక సేమియాను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేస్తున్నాను. ఈరోజైతే పాపకి సేమియా ఉప్మా తినాలనిపించిందంట. దోసపిండి ఉన్నా కూడా నాకు సేమియా ఉప్మా చెయ్యి అని చెప్పి అడిగిందండి. అందుకని చెప్పేసి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా 2-3 మినిట్స్‌లో అయితే సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయిద్ది. సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పాప అయితే సేమియా ఉప్మా అయితే తినేసేసింది. ఇంకా అక్క వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చారు. ఇంకా పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారు. ఈరోజైతే అక్క వాళ్ళ పాప మేకప్ వేయమని చెప్పేసి అడిగింది. అందుకని చెప్పేసి చూశారు కదా! వాళ్ళ అక్కయితే రెడీ చేస్తుంది. నా చేతైతే హెయిర్ స్టైల్ ఏపించుకుందండి. తనకి మోడల్ జడలు అంటే చాలా ఇష్టము. ఇంకా నేను హెయిర్ స్టైల్ వేయగానే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి మేకప్ అయితే వేయమని చెప్పేసి అడిగింది. చూశారు కదా! ఎంత చక్కగా కూర్చొని అయితే వేయించుకుంటుందో. ఇంకా మా పాపకొచ్చేసి ఎవరినైనా రెడీ చేయటం అంటే చాలా ఇష్టము. హెయిర్ స్టైల్స్ కూడా చాలా మంచిగా అయితే వేస్తది. ఇంకా పాపొచ్చేసేసి తన దగ్గర ఉన్న అన్ని క్రీమ్స్ అయితే వాడేస్తుంది. రిజల్ట్ అయితే ఎలా వస్తదో తెలీదు. తనైతే అసలు కదలకుండా ఎంత చక్కగా అయితే వేయించుకుంటుందో. ఈ బ్రషెస్ కూడా ఊరి నుంచి వచ్చేటప్పుడే కొనుక్కుంది. ఇంకా వాటితో అయితే మేకప్ చేస్తాను అని చెప్పేసి చేస్తుంది. ఇంకా పాప అయితే మేకప్ వేస్తా తనకి అన్నయ్య వాళ్ళ బాబుకైతే వీడియో తీయమని చెప్పేసి చెప్పింది. ఫౌండేషన్ కూడా రాసేసింది. ఇంక ఇప్పుడైతే పౌడర్ అయితే రాస్తుంది. తనైతే ముందే చెప్పింది మంచిగా రెడీ చెయ్యక్క అని చెప్పేసి చెప్పింది. ఇంకా సైలెంట్‌గా కూర్చుందండి ఆ మాట చెప్పేసి. ఇంకా తన ఫేస్ మీదైతే పాపైతే ప్రయోగం చేస్తూ ఉంది. ఇంకా పాండ్స్ పౌడర్ రాసాక మేకప్ పౌడర్ కూడా రాస్తుంది. బ్రష్‌లయితే కొన్నాం కదా అని చెప్పేసి తెగ వాడేసేస్తుంది. ఇంకా ఐబ్రోస్ కూడా రాసేస్తుంది. ఇంకా ఐ షాడోస్ కూడా వేసేస్తుంది. ఇంకా తనైతే నా డ్రెస్ కలర్ వెయ్యి అని చెప్పేసి చెప్పిందంట. ఇప్పుడైతే ఐలైనర్ అయితే వాడుతుంది. ఇంక ఇప్పుడైతే లిప్స్టిక్ అయితే వేస్తుందండి. ఇది వచ్చేసేసి లిప్స్టిక్ వేసిన తర్వాత ఈ ఆయిల్ అప్లై చేస్తే చాలా షైనింగ్గా అయితే ఉంటుంది. చూసారు కదా! ఇంకా ఫైనల్‌గా స్టిక్కర్ అయితే పెట్టేసేస్తుంది. ఈ విధంగా అయితే పాపని రెడీ అయితే చేసేసింది. ఇంకా పాపని రెడీ చేసేసాక కొన్ని ఫొటోస్ కూడా తీసిందంట. మేమైతే అక్క బాగా వేసిందా మేకప్ అని చెప్తే చాలా బాగా వేసింది అక్క మేకప్ అని చెప్పేసి చెప్పిందండి. చాలా బాగా నచ్చిందంట తనకైతే. చూసారు కదా! ఇవన్నీ యూజ్ చేసేసి మేకప్ అయితే వేసేసింది.
ఇంకా అన్నయ్య వాళ్ళ బాబు అయితే స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడంట. వాడికి కూడా ఒక ఫోటో అయితే తీయాలని చెప్పేసి అడిగాడంట. ఇంకా వీడియోనే తీస్తుంది బయట సైకిల్ అయితే తొక్కుతుంటే. ఇంకా ఈవినింగ్ టైంలో సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తాను అని చెప్పేసి చేస్తుందండి. ముందుగా నెయ్యి వేసేసుకొని బాండీలో జీడిపప్పులను అయితే ఫ్రై చేసేసుకుంటుంది. ఇంకా అక్క వాళ్ళ పాప కూడా వచ్చిందండి నేను చూస్తాను అని చెప్పేసి. ఇంకా ఈ సమ్మర్లో వచ్చేసి రోజుకైతే ఒక వంట చేస్తాను నాకు నేర్పి అని చెప్పేసి అడిగింది. మొన్నైతే షుగర్ క్యాండీ అయితే చేసింది. ఈ రోజైతే సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.